తెలంగాణ రాష్ట్రానికి భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్. హైదరాబాద్ గోవా ఎకనామిక్ కారిడార్లో భాగంగా తెలంగాణలో ఉన్న కోదాడని కర్ణాటకలో ఉన్న బళ్ళార్ని కలిపే నేషనల్ హైవే 167లో మహబూబ్ నగర్ గుదెబెల్లూరు మధ్య 4 లేన్ రోడ్డును నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వము తాజాగా ఆమోద ముద్ర వేసింది. ఈ నేషనల్ హైవే 167 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. ఎక్కువ శాతం ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్, గుదెబెల్లూరు సెక్షన్లో ఉన్న 80 కిలోమీటర్ల రోడ్ని 3,175 crores హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో డెవలప్ చేయాలని 4 లేన్గా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మహబూబ్ నగర్, గుదెబెల్లూరు. ఈ గుదెబెల్లూరు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక బార్డర్లో ఉంటుంది. రాయచూర్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ హైవే రాయచూర్ మీదుగా కూడా వెళ్తుంది. ఇప్పుడు మహబూబ్ నగర్, గుదెబెల్లూరు మధ్య ఈ రోడ్డు వచ్చేసి దేవరకద్ర, మరికల్, మద్దూర్, మగనూరు మీదుగా వెళ్తుంది. సో 80 కిలోమీటర్స్ రోడ్ని 4 లేన్ రోడ్డుగా మారుస్తారు. ఈ రోడ్ని 4 లేన్ రోడ్డుగా మార్చడం వల్ల ప్రయాణ సమయము బాగా తగ్గుతుంది మరియు హెవీ వెహికల్స్ ప్రయాణించడానికి చాలా సులభంగా అవుతుంది. తెలంగాణ, కర్ణాటక మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ 4 లేన్ రోడ్డుగా ఎక్స్పాండ్ చేయటం వల్ల సాధారణ ప్రజలకు, ట్రాన్స్పోర్ట్ చేసే వ్యాపారులకు, రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ హైవేని అప్గ్రేడ్ చేయటం వల్ల కొత్త ఇండస్ట్రీస్ రావటానికి అవకాశాలు ఇంప్రూవ్ అవుతాయి. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని చాలా ఫాస్ట్గా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. చుట్టుపక్కల ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి మరియు లోకల్స్కి డైరెక్ట్గా మరియు ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కూడా మెరుగవుతాయి. మహబూబ్ నగర్ రీజియన్ డెవలప్మెంట్ కూడా ఈ ప్రాజెక్ట్ ఎంతో హెల్ప్ చేస్తుంది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అంటే గవర్నమెంట్ మరియు ప్రైవేట్ కంపెనీ రెండు ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసి నిర్మాణాన్ని కంప్లీట్ చేస్తాయి. దీనివల్ల ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ అప్గ్రేడేషన్ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.